ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 22, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు మనలను దేశంలో నమ్మకస్తులైన వారిని వెతుకుచు మనలను ఏర్పరచుకున్నారు. ఒక వాక్యం దగ్గర దేవుడు అంటారు, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుచున్నాను అని. ఇప్పుడు ఆయనకు కావలసిన వారు నమ్మకస్తులైనప్పుడు మనల్ని ఎన్నుకున్నారు అంటే, మనల్ని రక్షించుకున్నారు అంటే, మనల్ని ఏర్పరచుకున్నారు అంటే మనల్ని దేవుడు నమ్మి ఉన్నారని మనం ఇప్పుడు అర్థం చేసుకోగలము. అలాగే అదే నమ్మకాన్ని దేవుడి మీద మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను సిగ్గుపడనీయడు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునందడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఆయన మీద ఆధారపడ్డాం గనుక, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం గనుక, ఆయనే మన దిక్కు, ఆయనే మనకు సమస్తము అనుకుంటున్నాం గనుక ఆయన మనల్ని సిగ్గుపడనీయుడు. ఆయన మరొక చోట అంటున్నారు కదా, ఎవరైతే ఆయన మీద నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో వారిని మెండుగా దీవిస్తారట. అలాగే వారిని వర్ధిల్లింపజేస్తానని అంటున్నారు. దేవుడు అటువంటి ఆలోచన ఆయన మీద నమ్మకస్తులైన వారి మీద ఉన్నప్పుడు ఎక్కడ కూడా అవమానకరంగా కానీ సిగ్గుపడే విధంగా కానీ దేవుడు ఉంచరు. తగిన సమయం మందు ఎవరి ముందైతే మనం తలదించుకుంటున్నామో వారి ముందే మనల్ని తల ఎత్తుకునేలా మనల్ని హెచ్చిస్తారు. అంత గొప్ప దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారని మనం తెలుసుకొని ధైర్యంగా ఉంటూ, దేవుని ఆనుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన్ని ఆశ్రయిస్తూ, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ, ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తారు. మనం అనుకున్నది మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.